పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలో ఏకైకం. తన గానగాత్రంతో శ్రీ మహావిష్ణుని విధంగా శరణు వేడగానే 7 ద్వారాలన్నీ కూడా ఒకేసారి తెరుచుకొని స్వామివారు 6 అడుగుల ఆజానుబాహుడై శంఖ చక్రవత్ర వైడూర్యమని మాణిక్య కిరీటంతో దేదీప్యకంగా ప్రకాశిస్తూ స్వామివారు దర్శనమిచ్చాడు. స్వామి నీ యొక్క విశ్వరూప దర్శనంతో నా యొక్క జన్మదండమైనది ప్రభు అని చెప్పేసి నమస్కారం చేసుకున్నాడు. మీరు కూడా కలశం దగ్గర పుష్పం వేసి స్వామి యొక్క చిత్రపటాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఏమిటి నా అర్థం మహాబలి నీవు నన్ను స్తుతించడానికి గల కారణం ఏమిటంటే మానవుడు తమ యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా మధు మాంసాహారాలను సేవిస్తూ శాస్త్రానుసారంగా కాకుండా అనేకమైనటువంటి కర్మలను చేస్తున్నాడు. ఆ కర్మ ఫలితాలు తాను అనుభవించడమే కాక తన యొక్క గర్భమునందు జన్మించినటువంటి పిల్లల పర్యంతం కూడా కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాడు. కావున ఏదైనటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలిపై సత్కర్మల ద్వారా నిరంతరం నిత్యం కూడా సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. ఇది ఏ విధంగా కలగాలి అనేది నీవే జ్ఞానోదయం జరిగేటట్టుగా ఏదైనా ఉపదేశించు స్వామి, యజ్ఞాన్ని చేయాలా యాగం చేయాలని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అడిగారు. అందులో శ్రీ మహావిష్ణువు లోకానికి ఉపయోగపడేటువంటి ఏదైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం అని తెలియజెప్పాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఇంతలో